ఉంది. షూస్ తీసేరావు అరిగిపోతాయో. షూస్ తీసేయడం ఏంటండి చీప్ గా? ఏమే కోటప్పకొండంత ఉన్నావు, ఇంత కూడా బ్రెయిన్ లేదు. మనం ఇక్కడ షూస్ వేసుకుని తిరిగామా ఉత్తికాలతో తిరిగామని చిలకలూరుపేటలో ఉన్న మన వాళ్ళకి ఎట్ట తెలిసిద్దే? నాన్న బట్టలు కూడా తీసేద్దాం నాన్న. పేటోళ్ళకి మనం బట్టలు వేసుకొని తిరిగామా బట్టలు వేసుకోకుండా తిరిగామని ఎలా తెలుస్తుంది నాన్న? నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. ఏ కిధర్ जा रहे हो? మా నాన్నగారు అస్థికలు బ్రహ్మకాపాలంలో గడపడానికి బద్రీనాథ్ వెళ్తున్నామండి. बद्रीनाथ बंद हो गया है, 6 महीने के बाद आ जाना. ఏందే 6 నెలల తర్వాత రావాలనా? మాకు రావడానికి 6 నెలలు పట్టిందయ్యా. ఇదిగో అట్లా పోయి ఇట్ట కలిపి వచ్చేస్తాం. वो सब कुछ हमें पता नहीं है. यहाँ 6 महीने के लिए बंद हो चुका है, वापस चले जाना. అమ్మో మళ్ళీ వెనక్కి తిరిగి రాలేమండి. ఈ కొండ కింద చిన్న ఊరుందిగా, అక్కడే లాస్ తీసుకుని ఉందామండి. లాడ్జ్ బిల్ ఎవడిస్తాడే? మీ బాబిస్తాడా? మా బాబుతో నిప్పిస్తాను గానీ వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ రాలేను. నాన్న ఉందాం నాన్న. డబ్బులు తాతగా ఇచ్చేది. ఫుడ్ బిల్స్ కూడా ఎక్కువ చెప్పి లాగిద్దాం నాన్న. ఓరే నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ నాన్న. చిచి నోర్మి పదండి. మీ పిసినుగుట్టితనంతో ఏదో ఒక రోజు నాకు పిచ్చికిపోయేలాగుంది. ఇదిగో బిల్లు ఇవ్వగానే క్యాష్ మొత్తం కట్టారు మీ నాన్న. ఆ నమ్మకంతో ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం. ఆగండి. పేట చిలకలూరుపేట మాది పేట అని మీకెలా తెలుసండి? మీది పేట అని 2 జతలు షూస్ దాచారని లాడ్జి కోసం ఎదుగుతున్నారని ఈయన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశారని నాకన్నీ తెలుసు. సరేలే నువ్వు అవసరం కలవో ఎళ్ళు. నేను వెళ్ళను, పేట వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వను. మీది పేట, నాది పేట, మంది పేట. సరే ఓ పని చేయవయ్యా, ఒక మంచం తీసుకుంటే 2 మంచాలు ఫ్రీగా ఇచ్చే లాడ్జి ఏదైనా ఉంటే సెట్ చెయ్యి. ఎందుకంటే మీది పేటే మాది పేటే కదా. ఎందుకు లాడ్జి? నా దగ్గరే ఉండండి. పేట ఆశ్రమం అని మన పేటోళ్ళ కోసమే పెట్టాం. అమ్మయ్యా ఎక్కడ ఆశ్రమం? ఎందుకే ఆశ్రమం అని పుణ్యమని డబ్బులు నొక్కేస్తారు, మనకొద్దు ఏరా. అవును నాన్న, ఏదైనా చీప్ లాట్ చూసుకుందాం. ఒరే నువ్వు సూపర్ రా. పోదాం పోదా. పేట ఆశ్రమంలో అన్ని ఫ్రీ. నాన్న అన్ని ఫ్రీ అంటే నేను ఇదిగో 6 నెలల తర్వాత మళ్ళీ సందాలు గిందాలంటే కుదరదు. పేటోళ్ళని సందాలు అడగరు. అడిగితే మాత్రం మనం ఇస్తామండి నాన్న. కరెక్ట్ గా చెప్పావు. పేట సరే పద. అటే వెళ్ళాలి. సరే నడు. ये लोग हो गए. అమ్మా అలకనంద, అందరూ చనిపోయాడు అని అనుకుంటున్నాం, మన బద్రి బతికే ఉన్నాడమ్మా. నిజమా తాతయ్య? అవును తల్లి, ఆ బద్రితోనే నీ పెళ్లి జరుగుతుంది. ముళ్ళు గిళ్ళు ఉంటాయి, చూసుకుని నడవండి, జాగ్రత్త. ఇంకెన్ని రోజులు నడవాలి? ఎంత దూరం నడవాలి? అదిగో వచ్చేసా. ఆ కనిపించేదే పేటాశ్రమం. అయ్యే అయ్యే ఏ చుక్కే. పేట నుంచి 2 ఆవులు, 1 లేక తోడ వచ్చినాయి. అవునేదయ్యా అవునేది. ఆవులంటే సాధు జంతువులు, అవి పాలిస్తాయి గాని తాగవుగా. పేటోళ్ళంటే అవునన్నమాట. అదేనమాట. ఈయనదే స్వామి పేట పేట అంటూ. పేట పేరు వింటే ఇలాగే పిచ్చెక్కిపోతాడు. ఓ శాప. छोटा मोटा बेटा पेटा पेटा से आ गया. 25 साल से एक वुमन भी नहीं आ गया. ऊपर आ गया. पेटा पेटा. ఏవండి ఫ్రీ ఫ్రీ అని ఇక్కడ తీసుకొచ్చాడు గానీ వీడిని చూస్తే పేటవాడిలా లేడు, పట్టుకుపోయేవాడిలా ఉన్నాడు. అసలే నా ఒంటిపైన 10 లక్షల నగలున్నాయి. ఏమేవ్ నువ్వు ఒక్కసారి చెప్పిన ఫిగర్ వీడిన్ని సార్లు రిపీట్ చేస్తున్నాడంటే నీ ఫీలింగ్స్ కరెక్టే. ఫీలింగ్స్ ప్రేమ, స్వార్థం, కోపం, దయా, ద్వేషం, అహం, భయం, డబ్బు, నగలు మీలాంటి సామాన్య ప్రజలకు చావునే సైడ్ ట్రాక్ లో పెట్టి 500 సంవత్సరాలు బతికిన నాలాంటి వాడికి కాదు. 500 ఏళ్ళ. ఇదిగో శ్రీకృష్ణదేవరాయలు నన్ను మీట్ అయినప్పుడు నాకు ఇచ్చిన విలువైన హారం. దీని విలువ మార్కెట్లో 50 లక్షలు. తాకట్టు పెడితే 40 లక్షలు వస్తుంది. తీసుకోండి, వెళ్ళండి. కానీ 500 ఏళ్ళు ఎలా బ్రతిగా ఉన్నాను మాత్రం అడగద్దు. అడిగితే తప్పేంటండి? పేటోళ్ళం అంత మాత్రం తెలుసుకోదా ఏంటి? సూపర్ రా. కానీ స్వామి మీరు చూడటానికేమో 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, మరి మీరు 500 ఏళ్ళు బతికారంటే మేము నమ్మలేకపోతున్నాం. ఏమండి, చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి. అంటే ఇప్పుడు నీది పేట, నాది పేట, మనది పేట, చెప్పరా బేట. ఓకే, మన పేటోళ్ళందరం లోపలికి వెళ్దాం పదండి. ఆవోజీ ఆవో మోటు బాబీ. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే, మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే. అందులో పెద్ద పెద్ద ఉంది, చాలా మందికి ఉంటాయి ఆడతో ఫోటోలు. మరి అదే, బాల గాంధీతో చుక్కే, బాల తెరీసాతో చుక్కే,
బాల నెహ్రూతో చుప్కే ఆయన బుద్ధుని కూడా కలిశారు. అప్పుడు ఫోటోగ్రాఫర్ లేక ఫోటో దిగలేదు. వామ్మో, మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. 500 ఏళ్ళు మనిషి బతికాడంటే వినటానికి నమ్మకం కలగలేదు కానీ చూస్తే నిజమే అనిపిస్తుంది కదటే. దీనికే ఇంత షాక్ అవుతున్నారు. ఈయన గురువు గారు 2000 ఇయర్స్ నుంచి బతికున్నారు. 2000 ఇయర్సా? 2000 సంవత్సరాలు ఒక మనిషి బతికాడా? ఏ చెట్టు బతకట్లా, పుట్ట బతకట్లా, మనిషి బతకటాకే ఉంది. ఆయన బతకడమే కాదు, నన్ను బతికించాడు. ఓ, ఎవరండి ఆయన? బెట్టింగ్ బాబా 2000 ఇయర్స్. ఏమండి, మేము ఆయన చూడొచ్చా అండి? చూడటం ఏంటి, మీకు కూడా బతకాలని ఉంటే చెప్పండి, బతికించేస్తాడు. నన్ను బతికేద్దాం నన్ను. నువ్వు కొంచెం గట్టిగా ఉండరా, డబ్బులు అడిగేస్తారు. ఆయన దగ్గర కూడా పేదవాళ్ళందరికీ ఫ్రీ. నన్ను ఫ్రీ అంటే నన్ను బతికేద్దాం నన్ను. ఫ్రీ అయితే బతికేద్దాం. బాబు ఇంక మీరు బయలుదేరితే బ్యాలెన్స్ మేము తాగి పెడతాం ప్లీజ్. థ్యాంక్స్. ఎందుకురా ఎందుకురా ఈ అమ్మాయిని ఇన్ని చిత్రహింసలు పెడుతున్నారు? వీళ్ళ తాతయ్య చంపినప్పుడే ఈ అమ్మాయిని కూడా చంపేసి ఉండొచ్చు కదా. ఏంటే వాగుతున్నావు? దీన్ని చంపాలనుకుంటే నడి రోడ్డులో నన్ను అవమానించినప్పుడే చంపేసి ఉండేవాడు. నేనే ఆపా. నాని తాళి కట్టాక అదే కుక్కల పడుంటుంది. రా. బద్రి, ఎలా ఉన్నావు? బద్రి, ఎలా ఉన్నావు? మా తాతయ్యని చంపేసి నాకు బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిసి కొంచెం ధైర్యంగా ఉంది. జ్యోతి దర్శనం చేసుకుంటే
నేను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నన్ను ఇంకా బ్రతికిస్తుంది. మనసంతా చాలా కష్టంగా ఉంది. నీకు వీలుంటే కొంచెం ముందుగా వచ్చి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. ప్రేమ కోసం రక్తపాతం సృష్టించిన మీ శిష్యుణ్ణి బద్రీనాథ్లో కాలు పెట్టొద్దని చెప్పన్నారు సార్. ఎవరు? టెంపుల్ ట్రస్ట్ అండ్ ఉత్తరాఖండ్ ఎండోమెంట్ సార్. అనుమానించి నా శిష్యుడిని అనుమతించని ఆ బద్రీ క్షేత్రానికి నేను కూడా రానని మీ ఎండోమెంట్కి చెప్పండి. నన్ను వదిలి వాడు వెళ్ళడు. వాడిని వదిలి నేనుంటాను. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఆ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. ఆవు ఆవు వస్తున్నారు. బ్యాటింగ్ బాబా అందర్ బులావ్. బాబా, బ్యాటింగ్ బాబా. ఏంటి రిప్లై రాలేదు? ఆయేగా. ఏ బ్యాటింగ్ బాబా మై చుప్కే ఆయా. ఇదేంటి మీరు పిలిచిన రిప్లై రాలేదు? ఇప్పుడు వస్తుంది. బాబా, పేట నుంచి 2 ఆవులకు లేక దూడ వచ్చాయి. ఒరే ఒరే, నువ్వు సూపర్ రా. నీకెట్టొచ్చింది నాన్న ఈ ఐడియా? సింపుల్ నాన్న, ఇలా పిలిస్తేనే కదా ఈడొచ్చాడు. కరెక్ట్ గా చెప్పావు. పదండి. బ్యాటింగ్ బాబా చుప్కే బాబా నమస్కార్. బ్యాటింగ్ బాబా బౌన్సర్ బౌన్సర్. ఇది ఏ సంవత్సరం? 2011 స్వామి. తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? గుడ్ బ్యాటింగ్. 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు. అలా ఆశ్చర్యపోతారేటండి. ఆయన అలా ధ్యానంలో ఉంటూ ఆయనకి అలవాటే. 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి? అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. బిన్ లాడెన్ వేసారా? వేసారు స్వామి. ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? కొట్టింది స్వామి. అవును, 2010లో జపాన్కి తీర్థం పంపించమన్నారు, పంపించావా? మర్చిపోయింది స్వామి. మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి. చెప్పించకండి స్వామి, చెప్పించకండి. అమ్మో, హచ్చి కుక్కలా మారిపో. బాబా మీరు సూపర్, బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి. ఎప్పుడూ నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చాను. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటమేమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా నాకు పెట్టవా అని బతిమలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్పా? అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్కే! మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ. ఆయన విసిగించారనుకో, ధ్యానంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి, మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. మీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. అవును స్వామి. సరే, మీరు పని చేయండి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? త్వరగా రామ్మా.
నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవకు. తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా, అవును. మీరు బొచ్చు కుక్కలు అవుతారు. మేము తెరవం స్వామి. ఏమేమి కళ్ళు తెరిచు. ఒరే నువ్వు కూడా సరే నాన్న. కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం పోయామోసం స్పీడ్ పోయామోసం 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 పోయామోసం. ఏమండి నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా, అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. నాన్న, నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టుందాను. బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం పోయామోసం 10 lakhs. పోయామోసం. ఏమండి నా వెయ్యి పూర్తయినాయి, నేను కళ్ళు తెరవన్నా? అయితే పర్లా తెరువు. పోయామోసం ఏమండి పోయామోసం. కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే. నోరు మూసుకుని పోయామోసం. కళ్ళు తెరవండి. ఏమిటే అది చదవండి. ఏంది చదివేది? మనిషి అనేవాడు 100 ఏళ్లు బతకడమే దండగా, 1000 ఏళ్లు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. ఇంకెక్కడ బాబా అండి, నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది. పోయామోసం. పోస్ట్. ఇక్కడ సంతకం పెట్టండి. బద్రీనాథ్ నుంచి పార్సల్ వచ్చింది. ఏంటిది? అది నారాయణ పర్వతం మట్టి. మట్ట. అయ్యో అయ్యో వద్దు, తొక్కద్దు. దీంట్లో అను ఉన్న శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మట్టిలో మహావిష్ణువా? దీనికి ఏదో మెంటల్ అనుకుంటా, జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా, కష్టాల్లో ఉంటే మనిషి రాకుండా మట్టి పంపించాడు. బద్రీ బతికే ఉన్నాడని వీళ్ళకి తెలియకూడదు.